హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అబేరామ్ వ్లాగ్స్ 786. ఇవాళ నేను మేక కాళ్ళతో సూప్ చూపిస్తున్నాను. కర్రీ ఎట్లా చేసుకోవాలో కాస్త సూప్లా ఉండేటట్టు కూడా చూపిస్తున్నాను. అయితే ఈ మేక కాళ్ళల్లో మాంసాహారం జింక్ యొక్క మూలం ఉంటుంది. ఈ మేక కాళ్ళు తినడం వల్ల ఎముకల నొప్పిలు, కీళ్ళ నొప్పిలు అనేటివి తగ్గుతాయి. ఈ మేక కాళ్ళని ఎక్కువగా చలికాలంలో తింటే ఇంకా మంచిది. ఈ సూపు కూడా తాగడం వల్ల బాడీ పెయిన్స్ అనేటివి, మోకాళ్ళ నొప్పులు అవన్నీ కూడా తగ్గుతాయి. అందుకే ఇది అప్పుడప్పుడు ఇలా సూప్లా చేసుకొని తింటూ ఉండాలి అని అనేవాళ్ళు. ఈ మేక కాళ్ళల్లో అధిక ప్రోటీన్ మరియు మానవ శరీర కండరాలను పోలి ఉంటుంది. ఈ మేక కాళ్ళు తినడం వల్ల ఆరోగ్యానికి అద్భుతమైనది. ఎందుకంటే ఇది రాగి, సెలేనియం, నియాన్స్, విటమిన్ B6, ఐరన్ ఇవన్నీ ఇందులో మనకి పోషకంగా దొరుకుతాయి. ఇంకా ఈ మేక కాళ్ళ వల్ల ప్రయోజనాలు ఏంటంటే అధిక రక్తపోటు, గుండె మరియు మూత్రపిండాల వ్యాధి ఉన్నవారికి ఇది ఆరోగ్యకరమైన వంటకం. ఇది ఆహారంలో తక్కువ కొలెస్ట్రాల్ మరియు తక్కువ సంతృప్తి కొవ్వు గుండె జబ్బు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చు. ఈ మేక కాళ్ళను సూప్లా చేసుకొని చలికాలంలో వేడివేడిగా తాగితే మనకి సర్ది అయినా జలుబు అయినా ఏదైనా మనకి తగ్గుతుంది. ఇంకా ఈ మేక కాళ్ళ సూపు ఎవరికైతే జాయింట్ పెయిన్స్, ఇంకా జాయింట్స్ ఏదైతే ఫ్రాక్చర్ అవుతుందో వాళ్ళకి కూడా ఇలా సూప్లా చేసి తాగిస్తే అది కూడా మెరుగుపడుతుంది. ఇందులో విటమిన్ B12, జింక్, ఐరన్, న్యూట్రిషన్ ఇంక్లూడింగ్ అన్ని పొటాషియం కూడా మనకి అందజేస్తుంది ఈ కాళ్ళ కర్రీ తినడం వల్ల. ముందుగా అయితే నేను ఈ మేక కాళ్ళని ఒక 2 times కాస్తంత పసుపు వేసి వాష్ చేసి పక్కన ఉంచాను. ఇప్పుడు ఈ మేక కాళ్ళని అయితే కుక్కర్లోకి అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఈ మేక కాళ్ళ కర్రీ ప్రాసెస్ అయితే చూద్దాం. ఇలా పులుపు కోసం కాస్తంత చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను. కాస్తంత ఆయిల్, పసుపు ఒక 1 tablespoon, అట్లా తగినంత కారం, ఇలా ఆనియన్, కరివేపాకు, పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను. అది కూడా ఇందులోకి వేసేసుకో. అన్ని కర్రీస్లోకి మనం ఫస్ట్ ఆయిల్ పోసి ఆనియన్ వేయించుకుంటాం కదా. అయితే ఈ కాళ్ళ కర్రీకి అలా వేయాల్సిన అవసరం లేదు. ఇలా వేస్తే ఇంకా యమ్మీగా ఉంటుంది. ఇలా అన్నీ వేసుకొని పైకి వెళ్ళి ఆనియన్స్ ఇలా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఇలా ఇందాక వేసుకున్న కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ ఆనియన్స్ ఇవన్నీ ఇలా ముక్కకి పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టింది కాసేపు పొయ్యి పైన అలానే పెట్టేసేయాలి. ఎందుకంటే ఈ బోన్స్లలో నుండి కాస్తన్ని వాటర్ వస్తాయి మనకి, అందుకనే కాసేపు పొయ్యి పైన పెట్టేసేయాలి. ఇందులోకి ఇప్పుడు కాస్తని వాటర్ యాడ్ చేద్దాం. తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఒక 4-5 విజిల్స్ పెట్టుకోవాలి. ఆ తర్వాత
నానబెట్టి పెట్టుకున్న చింతపండుని పులుసులా పిసుక్కొని పక్కకు తీసుకోవాలి. 4 విజిల్స్ అలా పెట్టాను కదా, ముక్క అయితే మంచిగా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి అయితే ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు అయితే వేస్తున్నాను. ఇంకా సేపు ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకుంటే అంతే, ఎమ్మి ఎమ్మి కాళ్ళ కర్రీ రెడీ. ఇదే సూప్ లాగా కూడా తీసుకుంటారు.